వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీలుగుమిల్లి జూనియర్ కళాశాల నందు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చేసిన సేవలను స్మరిస్తూ ఇటువంటి గొప్ప మహనీయురాలి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు. ఇటువంటి గొప్ప ఆలోచనలు ప్రతిపాదన చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకం అమలు చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అరగండి వీడియో తీస్తుంది. ఎక్కడ ఆగుతుంది అన్నయ్య బాబు? పేషెంట్ ఎక్కడ ఆగుతలేదు అన్నయ్య, రాగలేకపోతాను బాబు. ఎవరు ఇచ్చారనుకుంటా తెలుసా మీకు? తెలుసా స్టూడెంట్స్? మీరే తెలుసా? తెలియదు కదా? ఎవరు? ఎస్ రైట్. మేమందరం కూడా ఇప్పటి నుంచి కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా డొక్కా సీతమ్మ క్యాంటీన్లో కరోనా టైంలో మేము దీనిపై ఇంచుమించు ఉచితంగా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం మేము అమలు చేసాం. అంటే మహనీయురాలి కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు అనేటువంటి ఆవిడేమి ధనవంతురాలు కాదు, అలాగే రాజకీయ నాయకురాలు కాదు. కేవలం ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఆవిడ. ఎవరు వెళ్ళినా సరే, ఏ టైంకి వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా భోజనం అనేది ఉండేది. అప్పట్లో భోజనం పెట్టడం అంటే అసమాష విషయం కాదు. అయినా ఆ తల్లి ఎన్నో వేల మందికి కడుపు నిండా అన్నం పెట్టి ఇంటికాడ తన సొంత ఇంట్లోనే భోజనం పెట్టి పంపించి అనేక మందికి ఒక ఆసరాగా నిలిచారు. ఆవిడ ఎవరు గుర్తించలేదు. గుర్తించినటువంటి ఒకే ఒక నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మనకు అన్నం పెట్టేటువంటి ఒక మహామాటని మనం గుర్తించాలి. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిలో మహనీయుల పేర్లు ఎందుకు పెడుతున్నారంటే కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. దీన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప